ఇంత రుచిగా ఉల్లికారం ఫ్రైడ్ ఎగ్స్ ఎప్పుడైనా చేశారా? ఈ ఉల్లికారం ఫ్రైడ్ ఎగ్స్ ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారు మీరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ రుచులు అండ్ బ్లాగ్స్. ఈరోజు మీకోసం ఒక సూపర్ టేస్టీ అండ్ స్పైసీ ఉల్లికారం ఫ్రైడ్ ఎగ్స్ రెసిపీ తీసుకొచ్చాను. ఈ రెసిపీ చాలా సింపుల్, క్విక్ అండ్ అబ్సల్యూట్లీ డిలీషియస్గా ఉంటుందండి. లంచ్, డిన్నర్ లేదా సైడ్ డిష్గా పర్ఫెక్ట్గా ఉంటుంది రసం సాంబార్తో. సో డోంట్ స్కిప్ అండి, వాచ్ టిల్ ద ఎండ్. ముందుగా మనము ఎగ్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా బాయిల్ అవ్వాలంటే నీళ్ళలో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేస్తే ఎగ్స్ బాగా వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ నేను ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆనియన్స్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సర్ జార్లో వేసి పూర్తిగా పేస్ట్ కాకుండా కొద్దిగా కోర్స్ టెక్స్చర్ వచ్చేలా పల్స్ చేసి క్రష్ చేసుకోవాలి. ఈ కోర్స్ ఆనియన్ మిక్చర్ వల్లే మనకి ఉల్లికారం ఫ్రైడ్ ఎగ్స్కి ఒక స్పెషల్ టెక్స్చర్, సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు మన ఎగ్స్ పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యాయి. మరోవైపు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ చేస్తున్నాను. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ అన్నిటినీ జాగ్రత్తగా ఒలిచి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అన్ని ఎగ్స్ ఒలిచిన తర్వాత వాటిని హాఫ్గా కట్ చేసుకోవాలి. అప్పటికే మన ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యి ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ హాఫ్ కట్ చేసిన ఎగ్స్ని ఫ్రై చేసుకోవడానికి రెడీ చేసుకుందాం మనము. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు మా ఛానల్కి కొత్తగా అయితే, మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ స్కిప్ అండి. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం సంతోష్ రుచులు అండ్ వ్లాగ్స్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దండి. ఇప్పుడు మనము ఎగ్స్ అన్నీ హాఫ్ కట్గా చేసుకున్నాము. అలాగే ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యింది. ముందుగా కట్ చేసిన వైపు కిందకు వచ్చేలా ఎగ్స్ని ప్యాన్లో అమర్చాలి, ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఫ్లిప్ చేసి మరోవైపు కూడా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా కూడా నైస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే ఎగ్స్ బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. ఈ స్టెప్ వల్లే మన ఉల్లికారం ఫ్రైడ్ ఎగ్స్కి పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ అమేజింగ్ టేస్ట్ వస్తుంది. ఇలాగే మిగిలిన ఎగ్స్ని కూడా నెక్స్ట్ బ్యాచ్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్ని ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో అవసరమైతే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిక్చర్ని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. తర్వాత వేసిన మసాలాలు ఇంకా బాగా బ్లెండ్ అయ్యి కర్రీకి అద్భుతమైన రుచి వస్తుందన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసి పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయల నుంచి అలాగే మనం వేసిన ఆయిల్ కూడా నెమ్మదిగా రిలీజ్ అవుతుందండి. ఈ ఉల్లికారం ఫ్రైడ్ ఎగ్స్తో తినడానికి నేను కొద్దిగా పప్పుచారు కూడా చేశానండి ఇవాళ. ఈ కాంబినేషన్లో అన్నంలో అయితే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ బాగా రిలీజ్ అయింది. ఇదే సరైన టైము. మనము ఇప్పుడు గరం మసాలా పౌడరు, ధనియాల పౌడరు, అలాగే కొద్దిగా కారము, ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం వేసాను నేను. ఇవన్నీ కూడా 1 to 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలాల నుంచి మంచి అరోమా వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మనకు కావాల్సిన లైట్ గ్రేవీ కన్సిస్టెన్సీలా వచ్చేలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మరో 2 నిమిషాలు నుంచి 3 నిమిషాల వరకు మరిగించాలి. దీంతో మసాలా రుచిగా గ్రేవీలో బాగా కలుస్తుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఈ గ్రేవీలో వేసుకోవాలి. ఎగ్స్ పగలకుండా జాగ్రత్తగా వేసి మసాలాలన్నింటినీ ఒకవైపులా బాగా పట్టేలా నెమ్మదిగా కలపాలి. ఇప్పుడు మరో 2 నిమిషాలు సిమ్ అయ్యేలా ఉంచితే మన ఉల్లికారం ఫ్రైడ్ ఎగ్స్ కర్రీ సర్వ్ చేయడానికి రెడీ అవుతుందండి. ఫ్రెండ్స్, ఈరోజు మన ఉల్లికారం ఫ్రైడ్ ఎగ్స్ రెసిపీ పూర్తయింది. ఈ రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా సంతోష్ రుచులు అండ్ వ్లాగ్స్ ఛానల్ను ఫాలో అవ్వండి. ఈ వీడియోను మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీ ఒక సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ వల్లే మేము ఇంకా మంచి మంచి రెసిపీస్ని మీకోసం తీసుకురాగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ delicious recipe. Until then, take care. Bye bye.